పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో టచ్లోకి వెళ్లారు కాపు నేతలు. పార్టీలకు అతీతంగా అంబటి రాంబాబుకు పరామర్శల వెల్లువెత్త సాగుతుంది. అయితే అంబటి రాంబాబుకు సంఘీభావం తెలియజేస్తున్నారు కూటమి నేతలు. అధికారంలో ఉన్నాం కాబట్టి నేరుగా కలవలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి కూటమి ముఖ్య నాయకులు అంబటి రాంబాబుతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే అంబటి రాంబాబు కుటుంబానికి కూడా అండగా ఉంటామని కూడా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు కాపు నేతలు కూడా ర్యాలీ చేపట్టడం, సంఘీభావం తెలియజేయడం, కూటమి నేతలే వైసీపీకి మైలేజ్ తెస్తున్నారంటూ కూడా ప్రచారం కూడా సాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మొత్తం మీద మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కాపు నేతలు టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఎవరెవరు అంబటిని మరి ముఖ్యంగా కలిశారు, అదేవిధంగా పరామర్శించారు? సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిరాజ్, గత దాదాపుగా ఒక 20 రోజుల నుంచి కూడా అంబటి రాంబాబు వ్యవహారం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దాదాపు 4 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది ఏంటనే దానిపై అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు సామాన్య ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు జనవరి 30-31 తారీఖుల్లో ఆయన అదుపులోకి తీసుకోవటం, ఆ తర్వాత నుంచి ఆయన రాజమండ్రి జైలుకు తరలించడం, ఈ పరిణామాలన్నీ కూడా కొంత ఉత్కంఠ రేపాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇటు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంబటి రాంబాబుని కావాలనే టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుతో పాటుగా చాలా మంది టీడీపీ నేతలను తిట్టినటువంటి కొంతమంది నేతలను ఇంకా అరెస్ట్ చేయకుండా కేవలం అంబటి రాంబాబు విషయంలోనే ఎందుకు అంత దూకుడు ప్రదర్శించారనే ఆగ్రహం కూడా కొంతమంది వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇంటిపై దాడి జరగడం, ఆ దాడి తర్వాత అటు ఉత్తరాంధ్ర నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని అందరూ కాపు సామాజిక వర్గ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా రావడం, ఆయన పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా కొంతమంది వెళ్లి అంబటి రాంబాబును పరామర్శించారు, అంటే ఆయనకు పరోక్షంగా మద్దతు తెలిపారు. ఇటువంటి పరిణామాలు నిజంగా బాధాకరం. అంటే ఏం జరిగినా సరే కాపు సామాజిక వర్గ నేతలే ప్రతిసారి బలవుతున్నారు అనే ఆవేదన కూడా కొంత వాళ్ళు వ్యక్తం చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే నేరుగా వెళ్ళకపోయినా, అధికారంలో ఉన్నారు కాబట్టి నేరుగా వెళ్ళకపోయినా కొంతమంది ఫోన్ల ద్వారా పరామర్శించారు, కొంతమంది లేఖల ద్వారా పరామర్శించారు అనే ప్రచారం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అయితే ఎవరు మాట్లాడారు ఏంటనే దానికి సంబంధించి మాత్రం క్లారిటీ లేకపోయినా గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మాట్లాడారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. అదేవిధంగా అంబటి రాంబాబుతో సన్నిహితంగా ఉండేటువంటి నర్సరావుపేట పార్లమెంటుకు చెందినటువంటి ఒక కీలక నేత కూడా మాట్లాడారు, ఆయనకు సంఘీభావం తెలిపారు. అదేవిధంగా కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు ఏంటనే దానిపై మాత్రం క్లారిటీ రానటువంటి పరిస్థితుంది. కానీ ఈ పరిణామాలు మాత్రం ఖచ్చితంగా అటు కాపు సామాజిక వర్గంలో సంచలనంగానే మారుతున్నాయని చెప్పుకోవచ్చు. కాపు సామాజిక కొంతవరకు, ఎందుకంటే పూర్తి స్థాయిలో అంబటి అరెస్టుతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడిందా అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ మారుతున్నటువంటి పరిణామాలు ఒక్కసారి గమనించినప్పుడు కాపు సంఘానికి సంబంధించినటువంటి కీలక నేత, మరి ముఖ్యంగా కాపు నాయకులతో వరుసగా పరామర్శలు వెల్లువెత్తుతున్నటువంటి సందర్భంలో కొంతవరకు కూటమే వైసీపీకి మైలేజ్ తెచ్చిందా, అంబటి రాంబాబు ఇష్యూకి మైలేజ్ తెచ్చిందా అనేటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది. దాన్ని ఎలా చూడాలి? అయితే ఇప్పుడు మీరు అన్నమాట కరెక్టే. ఎందుకనంటే ఇప్పుడు కొడాలి నాని కానీ లేదా మరి కొంతమంది కమ్మ సామాజిక వర్గ నేతలు చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ ని కానీ అత్యంత దారుణంగా తిప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కొడాలి నానిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, కొడాలి నానిని ఎవరు కాపాడుతున్నారనే దానికి సంబంధించి కూడా కొంత విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అలాంటప్పుడు అంబటి రాంబాబు అనలేదని చెప్తున్నప్పటికీ కూడా ఆయన కావాలని టార్గెట్ చేస్తున్నారు అనే అసహనం కూడా కొంత ఆ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అయితే ఆ అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినప్పుడు మరి మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. అదే విధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది మహిళా నేతలు కూడా ఆ రోజు అంబటి రాంబాబుని అత్యంత దారుణంగా దూషించినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయకుండా వాళ్ళకి ఎందుకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు అనేది కూడా కొంత ఆగ్రహంగా ఉంది. అందులో కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు ఒక నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం కూడా కొంత విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోనే ఏం జరిగినా సరే కాపు నేతలే బలవుతున్నారు, ఇటు రాజకీయాల్లో కాపు నేతలు పదే టార్గెట్ చేస్తున్నారనే ఆవేదన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా అంబటి రాంబాబుకి అండగా నిలబడటం, ఆయన ఇంటికి ఆహ్వానించడం, ప్రత్యేకంగా భేటీ కావడం, దాదాపు అరగంట పాటు అంబటి రాంబాబు కుటుంబ యోగక్షేమాలు కానీ, అంబటి రాంబాబు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, అదేవిధంగా జైల్లో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కానీ, వీటన్నిటికీ సంబంధించి కొంత జగన్ అయితే ఆరాధించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఎటువంటి సహాయం కావాలన్నా సరే తాను అండగా ఉంటాను, పార్టీ అండగా ఉంటుంది, పార్టీ న్యాయ విభాగం అండగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మిమ్మల్ని టీడీపీ ఎంత ఇబ్బంది పెట్టినా సరే నేను మీకు తోడుగా ఉంటాను అనేది జగన్ కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇటు కాపు సామాజిక వర్గ నేతలు కూడా మీకు అండగా మేము ఉన్నాము, భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటా ఉండి కూడా కొంతమంది కూటమి నేతలు కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ మంత్రి అంబటి రాంబాబుతో టచ్లోకి వెళ్లారు కాపు నాయకులు. సో పార్టీలకు అతీతంగా అంబటి రాంబాబుకు పరామర్శల వెల్లువెత్తుతో సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక అంబటి రాంబాబుకు సంఘీభావం తెలియజేస్తున్నారు కూటమి నేతలు. అధికారంలో ఉన్నాం కాబట్టి నేరుగా కలవలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు కూడా. అయితే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి కూటమి ముఖ్య నాయకులు అంబటి రాంబాబుతో టచ్లోకి వెళ్లారని ప్రచారం కూడా జరుగుతుంది. అంబటి రాంబాబు కుటుంబానికి అండగా నిలిచారు ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు కాపు నేతల ర్యాలీ, సంఘీభావం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలే వైసీపీకి మైలేజ్ తెస్తున్నారంటూ ప్రచారం కూడా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే అంబటి రాంబాబు అరెస్టు దగ్గర నుంచి పరంపర సాగినటువంటి వైనం, సో ఒక కాపు నాయకుడిని ఏ విధంగా అరెస్టు చేస్తారు అనేటువంటి ఇష్యూతో ముద్రగడ పద్మనాభం తెర మీదకి తీసుకొచ్చినటువంటి లేఖ కానివ్వండి, దాని తర్వాత కూటమి నేతల దగ్గర నుంచి వచ్చినటువంటి విమర్శలు, ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత గతంలో ఇంతకంటే ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి నేతలు ఉన్నప్పుడు వారిని అరెస్టు చేసినటువంటి సందర్భాలు ఏ విధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి మాజీ మంత్రిని అరెస్టు చేసేటువంటి సందర్భం, సో ఆ అరెస్టుకు కారణమైనటువంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి వైనం, ఈ మొత్తం వ్యవహారం చుట్టూ కూడా కాపు రాజకీయాలు సాగినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు విడుదల తర్వాత కాపు నేతలు మొత్తం కూడా అంబటి వైపు క్యూ కడుతున్నట్లుగా తెలుస్తుంది. చాలా మంది అంబటి రాంబాబుతో టచ్లోకి ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అధికారంలో ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా కలవలేకపోతున్నామని సంఘీభావం తెలిపి ఆయన్ని పరామర్శించినటువంటి వైనం కూడా కనబడుతుంది. ఇప్పటికే పార్టీ అధినేత దీనికి సంబంధించి పరామర్శించినటువంటి నేపథ్యంలో సో ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి గుంటూరు ప్రాంతం వరకు ఉన్నటువంటి కాపు నాయకులు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కీలక వ్యక్తులు బలమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అంబటితో వీరు ప్రధానంగా ఎవరెవరు మాట్లాడడం జరిగింది, ఒకవేళ మాట్లాడినటువంటి నేపథ్యంలో ఎలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకి ఏమైనా వచ్చి కేవలం పరామర్శల వరకే ఈ చర్చలు సాగినాయా అనేటువంటి దానిపైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.